హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు, దాల్చిన చెక్క తీసుకున్నాము. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో డాల్డా అయితే వేసుకోకూడదండి, బాగోదు. అలాగని నెయ్యి కూడా వేసుకోకూడదు, ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అన్నం అయితే చాలా బాగుంటుందన్నమాట. మా గోదావరి కోనసీమ స్పెషల్. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు, కానీ పసుపు వేస్తే కలర్ బాగుంటుంది. వైట్గా ఉన్న తినలేం కదా, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్లీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం అయితే నచ్చిన వాళ్ళు అయితే వేసుకోవచ్చు. మసాలా పౌడర్లు వేయకూడదు. ఆ తర్వాత మేము పాలు ప్రిపేర్ చేసుకున్నాము. ఆ ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు అయితే వేసుకున్నాము. ఒక 2 గ్లాస్ రైస్ అయితే 4 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు మరగనివ్వాలన్నమాట. కొబ్బరి పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 ముద్దరగా ఉన్న కొబ్బరికాయలు తీసుకోవాలి. అవి కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. కొబ్బరి అన్నానికి ముద్దరకాయలు అయితేనే బాగుంటాయి, లేతకాయలు బాగోవు. సో అలా మిక్సీ పట్టిన దాంట్లో వాటర్ వేయాలి. ఒక 1 గ్లాస్ 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టిన కొబ్బరికాయని ఇలా తీసుకొని అందులోంచి మనం పాలు తీసుకోవాలి. చూడండి, అలా మనం పాలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ఏదైతే మిక్సీ పట్టిన కొబ్బరి అయితే ఉందో దాని నుండి నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు పాలు అయితే తీసుకోవాలి. అలా వచ్చేటట్టు తీసుకోవాలి. రాకపోతే మనం ఒక 3 గ్లాసులు వచ్చి ఉంటే ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ పాలు చిక్కగా ఉంటే మాత్రం కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే కొబ్బరి అన్నం అంత బాగుంటుందండి. మా మమ్మీ ఇలా ప్రిపేర్ చేసుకుంది. ఇప్పుడు ఎన్ని వచ్చాయి అనేది కౌంట్ చేస్తుంది అన్నమాట. 1, 2, ఒకటి తక్కువ అయి ఉంటుంది. ఆ ఒకటి తక్కువకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసుకొని కొబ్బరి పాలు అయితే మరిగాయండి. ఈ కొబ్బరి పాలు మరిగాక ఇందులో బియ్యం వేసేసుకోవాలి. రెండు గ్లాసులు బియ్యం, 4 గ్లాసులు కొబ్బరి పాలు. సో చాలా సింపుల్ రెసిపీ అండి. క్యారేజర్లోకి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. ఇదంతా అయ్యాక మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు. మనకు కావాలితే విజిల్ పెట్టుకోవచ్చు, నార్మల్గా కూడా కుక్ అయిపోతుంది. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్.